అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటన ఇల్లంతయు నిండి ఉండెను. దేవుడు ఈ వాక్యాన్ని వినికిడిలో దీవించును గాక. దేవుని పిల్లారా, పెంతెకొస్తు పండుగ రోజున ఆది సంఘం అంతా మేడగదిలో కూడుకున్నారు. 120 మంది వరకు. ఈ కూడుకుని పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మ వారి మీదకి ఎలాగో వచ్చిందంటే, గొప్ప బలమైన గాలి వలె వారి మీదకి వచ్చింది. వారు అందరూ కూడా పరిశుద్ధాత్మలో నింపబడ్డారు. అంటే గాలి వలె వచ్చిందంటే గాలికి ఏమున్నది? ఫస్ట్ గాలిలో జీవమున్నది, పరిశుద్ధాత్మలో కూడా జీవమున్నది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, వాని నాసిగ్రాంధములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఒక గాలిని ఊదగా నరుడు జీవాత్మాయను. అలాగే ఈ ఆది సంఘంలోనికి పరిశుద్ధాత్మ గాలి వలె వేచగా అందరూ కూడా జీవనం పొందుకున్నారు. 133వ కీర్తన 3వ వచనంలో, ఆయన ఆశ్రదము శాశ్వత జీవము అచ్చట ఉండెను. సంఘములో పరిశుద్ధాత్మ ఉంటే శాశ్వత జీవము ఆ సంఘంలో ఉంటారు. కనుక గాలిలో జీవమున్నది. ఆహారం లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, నీళ్ళు లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, కానీ గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు. అలాగే సంఘానికి పరిశుద్ధాత్మ లేకపోతే ఈ సంఘము రేపొద్దున ఎత్తబడదు. కనుక సంఘము జీవము కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము వెలుగై ఉండెను. కనుక యేసు ప్రభువులో జీవమున్నది. పరిశుద్ధాత్మ గాలి వలె వారి మీదకి వచ్చినప్పుడు ఆ గాలిలో కూడా ఏమున్నది? జీవమున్నది. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, యేసు పునరుద్ధానము జీవము నేనే. అంటే యేసు ప్రభులో పునరుద్ధానమున్నది, జీవమున్నది. అలాగే పరిశుద్ధాత్మలో కూడా పునరుద్ధాన శక్తి ఉన్నది, జీవమున్నది. ఆ గాలి వలె వారి మీదకి విభాగింపబడ్డారు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన అందరికీ జీవమునిచ్చెను, ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవులారా, ఈ ఒక గాలిని వారందరికీ జీవనిచ్చింది. కనుక ఆది సంఘము పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రార్థన చేశారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, జీవమును క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సంఘములో చేరిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఆ గాలి వలె జీవం పొందుకోవాలి. దేవుని నామమున స్తోత్రం. హలో యేసు మహారాజుకే దేవునికి మహిమ కలుగును గాక. రెండవ మాట మరొకసారి చెప్తున్నాను.